హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీకి వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేయండి, కమెంట్ చేయండి. స్టోరీ రైటింగ్ అండ్ వాయిస్ ఓవర్ నాదేనండి, ఓన్ వెన్నెల. ఇప్పుడు మనం ఎటర్నల్ లవ్ స్టోరీని వింటున్నాము. ఇక స్టోరీ. సరే సరే, ఇక నువ్వు వెళ్ళు. అత్తకి ఈ విషయం చెప్పకు. బావ తినలేడు అని తెలిస్తే తట్టుకోలేదు అనగానే వస్తున్న కన్నీళ్లను తుడుచుకొని వెనక్కి తిరిగింది అభయ. అత్త, నువ్వు అన్నయ్యకి వడ్డించు, నేను ఒక్కసారి ఆయనకు కాల్ చేస్తాను అని ఫోన్ తీసుకొని గార్డెన్లోకి వెళ్ళింది అభయ. నీరు అత్త సమాధానం చెప్పేలోపే అభయ వెళ్ళిపోవడం చూసి అప్పుడే అక్కడికి వస్తున్న లక్కీతో, ఏమైందిరా, నీ చెల్లి ఎందుకంత కంగారు పడుతుంది కన్నాకి అని భయంగా అడుగుతుంటే, అత్త అత్త బావకేం కాలేదు, పొద్దున్నుండి బావ రాలేదు కదా, పైగా ఇప్పుడు కూడా రాకపోయేసరికి బెంగ పెట్టుకుంది బావ మీద, అంతే అన్నాడు లక్కీ సర్ది చెప్తూ. అంతే అంటావా లక్కీ? అంతే అత్త, నువ్వు నాకు వడ్డించు అని కూర్చున్నాడు లక్కీ. గార్డెన్లోకి వెళ్తూనే అగస్యకి కాల్ చేసిన అభయ అతడు లిఫ్ట్ చేసేలోగానే టెన్షన్తో చేతి గోళ్ళని సగం కరికేసింది. దాదాపు కాల్ ఎండ్ అయ్యే టైంకి లిఫ్ట్ చేస్తాడు అగస్య. అతను హలో అనకముందే, హలో అగస్య గారు, మీరెందుకు మధ్యాహ్నం లంచ్ చేయలేదు, ఇంకా ఇంటికి కూడా రాలేదేంటి అని అడిగింది అభయ. హెక్టిక్ వర్క్లో తల పట్టుకొని కూర్చున్న అగస్యకి అభయ కన్సర్న్ కూడా ఇరిటేషన్లా అనిపిస్తుంటే, చుప్, భయం ఎందుకు, చిరాకు తెప్పిస్తావు, అసలు కాల్ ఎందుకు చేశావో చెప్పు చిరాగ్గా అన్నాడు అగస్య. నా ప్రేమ అగస్య గారికి చిరాకు తెప్పిస్తుందా? మనసులోనే అనుకున్న అభయ, మీకోసం ఎదురు చూస్తున్నాను అగస్య గారు, మీరింకా ఇంటికి రాలేదు కదా, అందుకే అటుపై మాటలు రాలేవు తనకి. భయం. ఐఎమ్ నాట్ ఏ కిడ్, ఐ నో వాట్ ఐ డూ. ప్రతిసారి నువ్వు గుర్తు చేస్తే కానీ నేను ఫుడ్ కూడా తీసుకోలేను అనుకోకు, నేను బిజీగా ఉన్నాను. నా కోసం వెయిట్ చేయకుండా పిన్ని నువ్వు డిన్నర్ చేసి పడుకోండి అని అభయ మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు అగస్య. అభయ ఏదో చెప్పేలోగానే వినిపించిన బీప్ సౌండ్కి ఫోన్ చెవి దగ్గర నుండి తీస్తూ, నేను ఆకలేసి మీకు కాల్ చేశానా అగస్య గారు అని విరక్తిగా అనుకున్న అభయ వెనక నుండి నీరు అత్త పిలుపు విని, హా వస్తున్నా అత్త అని ప్లాస్టిక్ నవ్వు పెదవుల మీద అతికించుకొని లోపలికి వెళ్ళింది. కాల్ చేసావా అభయ? ఏమన్నాడు కన్నా? వస్తున్నాడంటనా? ఉత్సాహంగా అడుగుతున్న ఆమె ఆనందాన్ని దూరం చెయ్యలేక, హాస్తయ్య వస్తున్నారంట, కానీ ఇప్పుడే కాదు, ఇంకొక గంట టైం పడుతుంది అన్నారు. మిమ్మల్ని తినేసి పడుకోమని చెప్పారు. టైంకి నిద్రపోకపోతే మీ హెల్త్ పాడవుతుందని చెప్పమన్నారు కూడా అంది అభయ. అగస్య ఇలా మరీ ఇన్ని జాగ్రత్తలు చెప్పే టైప్ కాదని నీరజకు కూడా తెలుసు. చిన్నప్పటి నుండి పెంచింది కదా, మరి ఆ మాత్రం తెలియదా తనకన్నా గురించి? అభయ అంతలా తనను పడుకోమని చెప్తుండడంతో భార్యాభర్తలు ఇద్దరూ ఎక్కడికైనా వెళ్ళాలనో లేదంటే ఇంట్లోనే ఏదైనా స్పెషల్ ప్లాన్ చేసుకున్నారో అనుకున్న నీరజ వాళ్ళిద్దరికి మధ్యలో తను డిస్టర్బ్ చేయలేక, సరే అభయ నేను పడుకుంటాను అని వెళ్తుంటే, అత్త తినకుండా పడుకోవడం ఏంటి అంది అభయ. మీరిద్దరు తినకుండా నేనెలా తింటానురా, పొద్దున్నే టిఫిన్ తొందరగా చేస్తానులే, పర్లేదు అంటుంటే ఆవిడ ప్రేమకి అభయ మనసులో ఏదో మెలిపెట్టిన ఫీలింగ్. అగస్త్య తీరు ఇలా ఉంటే అత్త ప్రేమ ఆకాశాన్ని అంటుతుంది. ఛ, అసలు ఈయన మారుతారా అన్న నిరాశ చాలా బలంగా చేరింది అభయలో. అత్త మీకన్నా మరీ మరీ చెప్పారు, మిమ్మల్ని తినే వరకు
పడుకోనివ్వద్దు అని. మీరు తినకుండానే పడుకున్నారు అంటే తెలిస్తే నా మీద కోప్పడతాడు. ప్లీజ్ కొంచెం తినత్తా అని తానే నీరజ చేతిని పట్టుకొని లక్కీ పక్కన కూర్చోబెట్టి వడ్డించింది అభయ. అభయ మాటల్లోని అర్థం లక్కీకి అర్థమవుతూనే ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. దాదాపు 12 సంవత్సరాల నుండి చూస్తున్నాడు అగస్త్యని. ఇన్నేళ్లలో అతన్ని మార్చడం తన వల్లే కాలేదు. అలాంటిది పెళ్ళై ఇంకా పూర్తిగా 2 నెలలు కూడా అవని అభయం మారుస్తుంది అనుకోవటం ఎదుటి వాళ్ళ పిచ్చితనమే అని తెలుసు అతనికి. అందుకే సైలెంట్గా తినేసి ఇద్దరికి గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు లక్కీ. నీరు అత్త కూడా వెళ్ళాక హాల్లో కూర్చొని అగస్త్య కోసం వెయిట్ చేస్తూ ఉంది అభయ. ఎప్పుడో అర్ధరాత్రి 12కి 10 నిమిషాల ముందు అలసటగా ఇంట్లోకి అడుగు పెడతాడు అగస్త్య. మెయిన్ డోర్ దగ్గర ఆయన చప్పుడుకి కూర్చునే కునికిపాట్లు పడుతున్న అభయ అలర్ట్ అయి లేచి నిలబడి అగస్త్య ముందుకు వెళ్ళింది. హే అభయ, ఏంటే ఇంకా పడుకోలేదా నువ్వు అని అగస్త్య అడిగితే మీరు రాకుండా అని అభయ పూర్తి చేసేలోపే హో నిద్రలేదా అని నార్మల్గా అని ముందుకు నడిచాడు అగస్త్య. అసలు అలా ఎలా అంత తేలిగ్గా ఆమె ఎదురుచూపుల్లోని ప్రేమను ఆరాటాన్ని తీసిపడేశాడు అతను. నిజంగానే నా కళ్ళల్లో తన పట్ల ప్రేమ కనిపించట్లేదా అగస్త్య గారికి అన్న అనుమానం తొంగి చూసింది అభయలో. ఈలోగా మెట్లెక్కుతూనే అభయ ఇక వచ్చేసానుగా వచ్చి పడుకోవే అంటూ వెనక్కి తిరిగి చెప్పకుండా రూమ్లోకి వెళ్ళిపోయాడు అగస్త్య. అభయ నుండి సమాధానం రాలేదు. అలా అని ఆగి చూడలేదు కూడా అగస్త్య. లోపలికి వెళ్ళిన అతను ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి ప్లేట్లో భోజనంతో రూమ్లోకి వచ్చింది అభయ. అది చూసి కూడా చూడనట్లే నువ్వు ఇంకా తినలేదా అభయ అని అన్నాడు అగస్త్య. ఇది మీకోసం అగస్త్య గారు, మీరు మధ్యాహ్నం కూడా తినలేదంట కదా. లక్కీగాడు చెప్పాడా పెద్దవ్వ, అక్కడికి బాగానే చేరవేస్తాడు నీకు అని డ్రెస్అప్ అయ్యాక హెయిర్ కొమ్ చేసుకుంటూనే చెప్పి, కానీ ఇప్పుడు నాకు తీరిగ్గా కూర్చొని తినే ఖాళీ లేదా అభయ్య అని మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అగస్త్య. అభయ కూడా అతని వెనకే వెళ్ళి తన ముందు కూర్చుంటూ మీకు తీరిక లేకపోయినా మీరు ఆకలితో ఉండటం నేను చూడలేను అగస్త్య గారు, నేను తినిపిస్తాను, మీరు తింటూ వర్క్ చేసుకోండి అని అగస్త్యకి తినిపించింది అభయ. ఆమె తినిపిస్తున్నంతసేపు ఒక్కసారి కూడా ఆమె కళ్ళల్లోకి చూడలేదు అగస్త్య. ఒకవేళ చూస్తే తను కూడా తినలేదన్న విషయం తెలిసేదేమో. మధ్యాహ్నం కూడా తినలేదు కదా, చాలా ఆకలిగా ఉన్నట్టుంది. ఆమె ఎంత పెట్టినా వద్దనకుండా తినేస్తాడు. ప్లేట్ ఖాళీ కాగానే హ్యాండ్ వాష్ కోసం కిందకి వెళ్ళిన అభయ తిరిగి వచ్చేసరికి ఉయ్యాల్లో కూర్చున్నవాడు కూర్చున్నట్లే నిద్రలోకి జారుకున్నాడు అగస్త్య. ఒడిలోని ల్యాప్టాప్ కిందకి జారే సమయంలో అభయ రూమ్లోకి రావడంతో అది కింద పడకుండా పట్టుకొని క్లోజ్ చేసి టేబుల్ మీద పెట్టిన అభయకి అతని ముద్దు మోము చూసి నిద్ర లేపాలి అనిపించలేదు. ఉదయం నుండి తినలేదు, పైగా చాలా అలసిపోయి ఉన్నాడు కదా. అభయ కడుపు నిండా తినిపించగానే నిద్ర ఆగనట్టు వచ్చేసింది అగస్త్య అలసిన కన్నుల మీదకి. అతన్ని లేపి డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు అభయ. అగస్త్య పక్కనే కూర్చొని అతని తలను ఆమె భుజం మీదకు వాల్చుకుంది. తన తలను వెనక్కి వాల్చేసింది. అభయ భుజం మీద నుండి అతని తల ఎప్పుడు ఆమె ఒడిలోకి చేరిపోయిందో, ఆమె చేతి పసిబిడ్డను కాచుకున్నట్లు ఎప్పుడు అతని తలను ఆమెలో పొదుపుకున్నాయో ఇద్దరికీ తెలియలేదు. ఎంత లేట్గా పడుకున్నా అలారం కన్నా ముందే నిద్రలేచే అలవాటున్న మన అగస్త్యకి ఎప్పట్లానే 4కి 4 నిమిషాల ముందే మెలకువ వచ్చి చూస్తే రోజు కన్నా మెత్తటి అందమైన తలదిండు అతని కళ్ళకి మనసుకి గుడ్ మార్నింగ్ చెప్పింది.
3 రోజుల నుండి అలవాటైన ప్లేస్ ఇష్టమైన గుడ్ మార్నింగ్ అవ్వటంతో అగస్త్య పెదవుల మీద అతని పర్మిషన్తో కానీ ప్రమేయం కానీ లేకుండానే అందమైన చిరునవ్వు వచ్చింది. తల కొద్దిగా పైకెత్తి అభయను చూసిన అతనికి ఆమె ఇంకా నిద్రలోనే ఉండటం గమనించాడు. కానీ నిద్రలో కూడా అతని తల కాస్త పక్కకి జరగగానే ఎలర్ట్ అయిన అగస్త్య తల మీద ఉన్న చేతిని ఇంకాస్త పట్టు బిగించి ఆమెలోకి అదుముకుంది అభయ. అది ఇంకాస్త నచ్చింది అగస్త్యకి. నవ్వుతూనే ఆమె నడువంపుల్లో ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ అని పెదవులు మాత్రమే కదిలిస్తూ చెప్పి లేచాడు. అభయని చేతుల్లోకి తీసుకోగానే కళ్ళు తెరిచింది. అగస్త్య గారు డిస్టర్బ్ చేశానా అని అడుగుతున్న అభయను చూసి లేదు పడుకో అంటూనే తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. తాను లేవబోతుంటే అగస్త్య గారు మీరు కూడా పడుకోవచ్చు కదా, రాత్రి చాలా లేట్గా పడుకున్నారు అంది అభయ. నో భయం, యూ స్లీప్ అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వచ్చి తన డైలీ రొటీన్లో పడిపోయాడు. అగస్త్య వెళ్ళిపోయాక ఇక మరి నిద్ర పట్టలేదు అభయకి. అసలు ఎందుకు ఇంత పట్టుదల ఈయనకి? ఆరోగ్యం కన్నా ఎక్కువ డబ్బు ఫస్ట్ ప్లేస్ అని ఆలోచనలో పడిపోయింది. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి వచ్చిన అగస్త్య అభయ కోసం ఎదురు చూడలేదు. ఈసారి ఒకరి కోసం ఎదురు చూడటం అంటే తాము ఇంకొకరి మీద డిపెండ్ అయినట్లే అని అనుకునే అతనికి తన పనులకి అవసరాలకి ఎవరి మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు. అగస్త్య కిందికి రాగానే కన్నా వచ్చేసావా, రా టిఫిన్ వడ్డిస్తాను అంది నీరజ హడావిడిగా డైనింగ్ టేబుల్ హాల్లోకి వెళ్తూ. పిన్ని నాకు ఆకలిగా లేదు, నేను ఆఫీస్లో తినేస్తాను ఈరోజు అని అగస్త్య చెబుతుండగానే గబా అగస్త్య దగ్గరికి వచ్చేసిన నీరజ ఏంటి కన్నా ఒంట్లో బాలేదా అని గాబరా పడిపోతూ అతన్ని నుదుటి మీద చేయేసి అడిగింది నీరజ. అదేం లేదు పిన్ని, నువ్వు కంగారు పడకు, నేను బాగానే ఉన్నాను, కొంచెం బిజీగా ఉండి. ఎంత బిజీగా ఉంటే మాత్రం ఆకలిని చంపుకుంటావా కన్నా, ఎంత కష్టపడ్డావు, అలాంటిది ఈ వయసులో ఆకలి లేదంటే ఎలా, రా నేను తినిపిస్తాను అని నీరజ చేయి పట్టుకొని మరీ తీసుకెళ్ళి కూర్చోబెట్టి తినిపించడం మొదలుపెట్టింది. రాత్రి అభయ కూడా ఇలాగే తన ఆకలి గురించి ఆలోచించి తానే తినిపించింది. అది గుర్తుకు రాగానే అతని కన్నులు అభయ కోసం వెతికాయి. కిచెన్లో ఉందేమో కనిపించలేదు అతనికి. అగస్త్య చూపులు అర్థం చేసుకున్న నీరజ అభయ ఇలా రా అని పిలవడంతో వస్తున్నాను అత్త. అగస్త్య కోసం కాఫీ తీసుకుని వచ్చింది అభయ. పీకాక్ గ్రీన్ కలర్ సింపుల్ శారీలో ఎలిగెంట్ లుక్తో ముద్దుగా ఉంది అభయ. కొద్ది క్షణాల పాటు అతని ఫోకస్ తప్పించేంత క్యూట్గా నవ్వుతూ వచ్చి అగస్త్య గారు టిఫిన్ తినడం అయిపోతే ఇదిగో కాఫీ అంటూ వచ్చి అతని ఎదురు పెట్టింది. 2 నిమిషాలు ఆమె ప్రేమకి దాసుడైనట్లే అనిపించిన వెంటనే మళ్ళీ తేరుకొని మీ ఇద్దరు తిన్నారా అభయ అని అడగడంతో లేదు కన్నా తింటాంలే, ముందు నీతో ఒక విషయం చెప్పాలి అని అంది నీరజ. అగస్త్యకి తినిపించడం పూర్తి అవడంతో హ్యాండ్ వాష్ కోసం వెళ్తున్న నీరజని చూసి ఏంటి పిన్ని అని అడిగాడు అగస్త్య. తన ఎదురుగా వచ్చి కూర్చుంటూ నన్ను ఇండియా పంపించు కన్నా అంది నీరజ. అదేంటి పిన్ని, చెప్పానుగా నెక్స్ట్ వీక్ పంపిస్తా అని అంటున్న అగస్త్యతో వారం తర్వాత కాదు కన్నా, ఇవాళ రేపో అంటున్న నీరు గారి మనసు చదివినట్లుగా తెలియడంతో అభయ కళ్ళు బాధతో చిప్పిల్లాయి. ఆవిడ నిర్ణయానికి కారణం అతనికి అర్థమవుతున్న అత్త మాటల్లో వినాలని, కనీసం అలా అయినా తన భర్తలో మార్పు వస్తుంది అని ఎదురు చూస్తూ
అదేంటి అత్త, అప్పుడే వెళ్ళిపోతావా అని బేలగా అడిగింది అభయ. అప్పుడే ఏంటి అభయ, నేను వచ్చి ఇప్పటికే నెల అయిపోతేను. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని దూరం చేయాలని వచ్చాను. చేశాను, ఇంకేంటి చెప్పు. అయినా ఇక్కడుండి నేను మాత్రం చేసేదేముంది? నేను ఉండటం వల్ల నువ్వు నాకు తోడుగా ఇంట్లో ఉండాలి. దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఇటు కన్నాకి పని అవ్వదు. పైగా కనీసం ఈ బిజీ షెడ్యూల్లో ఒకరికొకరు ఎదురుగా ఉండే అవకాశం కూడా తగ్గించిందాన్ని అవ్వటం తప్పితే అంది నీరజ. అంటే మాకు ప్రైవసీ ఇవ్వాలని నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావా అత్త? తనకు అర్థమైన విషయాలన్నీ భర్తకు కూడా తెలియాలని మరోసారి రెట్టించింది అభయ. చుప్, ఇది కేవలం ప్రైవసీ కోసం మాత్రం కాదే, మీ భవిష్యత్తు కోసం అంది నీరజ. నువ్వెన్ని చెప్పినా నాకు నిన్ను ఇప్పుడే పంపించడం ఇష్టం లేదు పిన్ని. లేదంటే 2 months ఉండు పిన్ని. అప్పుడు నా ప్రాజెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఫ్రీగా స్విస్ మొత్తం చుట్టేసి నీకు అన్నీ చూపించాక ముగ్గురం కలిసి ఇండియా వెళ్దాం గారంగా అన్నాడు అగస్య. నా ఆశ కూడా మీరు ముగ్గురుగా రావాలనే కన్నా అని భుజం మీద వాలిన నుదుటి మీద ముద్దు పెడుతూ చెప్పింది నీరజ. ఏంటి పిన్ని, అయితే ఉంటున్నావా అని ఆశగా అడిగాడు అగస్య. లేదు కన్నా, అక్కడ బాబాయ్ అమ్మ ఒంటరిగా అన్ని పనులు చేసుకోలేరు. నా బంగారు కొండ కదా, ఈ ఒక్కసారికి పిన్నిని క్షమించేయమ్మా. బుగ్గలుపునికి మునివేళ్ళు ముద్దు పెట్టుకుంటూ గడ్డం పట్టుకుని చెప్పింది నీరజ. బుంగమూతి పెట్టి అయిష్టంగానే ఊ అన్నాడు అగస్య. నా కన్నా బంగారం అమ్మా, నేను చెప్తే ఏది కాదనడు అని మెటికలు విరిచింది నీరు. చుప్, నాకేం వద్దు నీ ముద్దులు అణిగినట్లు చెప్పి లేస్తుంటే అగస్య చేయి పట్టుకుని ఆపిన నీరజ, నా కన్నా నా మీద అలిగితే నేను తట్టుకోగలనా కన్నా అని ప్రేమగా అడిగితే, మరి నువ్వు నా మాట వినలేదుగా అన్నాడు అగస్య. అలా కాదు కన్నా, అప్పుడప్పుడు బాబాయిని చూసుకోకపోతే మళ్ళీ కోపం వస్తుంది ఆయనకి. ఎప్పుడు కొడుకేనా భర్త వద్దా అని నాన్నకి చెప్తారు మీ బాబాయ్. నీకు తెలుసు కదా నాకు బావగారంటే ఎంత భయమో. అందుకే ఆయన వరకు వెళ్ళకుండా ఇప్పుడు వెళ్ళి ఒక 2 నెలలు మీ బాబాయ్ని చూసుకోమన్నాం అనుకో, మళ్ళీ మీరు ఇండియా నుండి తిరిగి వచ్చేటప్పుడు నేను మీతో పాటే వచ్చేయచ్చు. అప్పుడెలాగో అభయకి నా అవసరం ఉంటుంది, ఏమంటావు అంది నచ్చ చెప్తున్నట్లుగా. ఆవిడ ఉద్దేశం వాళ్ళు ఇండియా వచ్చేటప్పుడు ఖచ్చితంగా అభయ ప్రెగ్నెన్సీతో రానే వస్తుంది. సితార పెళ్ళి కాగానే ఎటు అగస్య అభయని ఇండియాలో ఉంచడు. కాబట్టి అభయకి అప్పుడు ఒకరి తోడు కావాలి. కాబట్టి ఆ ఒక్కరు తానే కావాలని ఆశ. నీరజ ఎన్నో చెప్పి బుజ్జగించి బ్రతిమలాడి చెప్పాక ఓకే చెప్పాడు అగస్య. నెక్స్ట్ డేనే నీరజ ఇండియా ప్రయాణం జరిగిపోయింది. అభయ బాధగా, అగస్య బెంగగా, ఇక తప్పదన్నట్లుగా లక్కీని తోడుగా నీరజ గారిని దుబాయ్ వరకు తీసుకువెళ్తే అక్కడి నుండి రాజీవ్ వచ్చి భార్యను బెంగళూరు తీసుకువెళ్ళాడు. స్విస్ నుండి బయలుదేరిన మరునాడు ఇంటికి చేరుకున్న నీరజ రాఘవ వాళ్ళకి, అటు మనోహర్ వాళ్ళకి అగస్య అభయల లైఫ్ గురించి, స్టార్టింగ్ గురించి సంతోషంగా చెప్పి ఇన్నాళ్ళు వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు అని టెన్షన్ పడుతున్న అందరి నెత్తి మీద పాలు కుమ్మరించింది. అదన్నమాట విషయం. ఇక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి స్టోరీ మీద మీ అభిప్రాయాలని.
సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి మన ఛానల్ని. ఇక స్టోరీకి హైప్ ఇవ్వండి. అలానే ఇక నుండి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఛానల్ మీద ఓ కన్నేసి ఉంచండి. మనలో మనమాట బెల్ ఐకాన్ని టచ్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఎప్పుడు నేను అప్డేట్ ఇచ్చినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాగుంటుంది కదా అలా. ఓసారి ట్రై చేయండి ప్లీజ్.